నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ రాజస్థాన్ అన్న నినాదం ఇది ఎందుకు మొదలైంది? ఎవరు ఈ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు? దీని వెనుక ఎటువంటి కుట్ర ఉన్నది? అసలు రాజ్యాంగంలో దీనికి సంబంధించిన ఆర్టికల్ కానీ నిబంధన కానీ ఏమైనా ఉందా? ఇవన్నీ ఒక్కొక్కటిగా చెప్తా, మీరు తెలుసుకునే ప్రయత్నం మీతో పాటు నేను కూడా ఇంకోసారి చేస్తా. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కూడా కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది. ఆర్టికల్ 19(1)(e) ఏం చెప్తుందంటే, దేశంలో ఏ పౌరుడైనా ఎక్కడికైనా పోయి నివసించవచ్చు అని. ఆర్టికల్ 19(1)(g)లో దేశంలో ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అని కూడా ఉన్నది. అంటే తెలంగాణ వాడు సూరత్లో పనిచేస్తే తప్పు కాదు, గుజరాత్ వాడు హైదరాబాద్లో బిజినెస్ చేస్తే తప్పు కాదు, ఎందుకంటే అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కాబట్టి మార్వాడీలు హైదరాబాద్లో బిజినెస్ చేస్తే అది వాళ్ళ రాజ్యాంగబద్ధమైన హక్కుగా మనం చూడాలి. అప్పుడు ఒక వర్గాన్ని గోబ్యాక్ అనడం అంటే మనం రాజ్యాంగాన్ని అవమానించినట్టే కదా. ఇదే కదా మరి అంబేద్కర్ కూడా రాసింది, మనకు చెప్పింది కూడా. అదే గోబ్యాక్ నినాదంని తీసుకొచ్చిన జనాలు అంబేద్కర్ని, రాజ్యాంగాన్ని ఏ విధంగా గౌరవిస్తున్నట్టు? అంటే వాళ్ళను భారతీయులుగా అంగీకరించడం లేదన్నట్టే కదా. వాళ్లకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను నిరాకరించడం అన్నట్టే కదా. ఇది సామాజిక విభజనను పెంచుతూ మన సమైక్యతను మనమే దెబ్బతీసుకునే ప్రోగ్రాం అన్నట్టే కదా. అంటే ఇక్కడ అవమానం జరుగుతుంది అంబేద్కర్ భావజాలానికే కదా. అంబేద్కర్ గారు కేవలం ఒక నాయకుడు కాదు, ఆయన మన రాజ్యాంగ నిర్మాత. ఆయన కళ్ళ ముందు ఒకే లక్ష్యం ఉంటుండే, ఈ దేశంలో ఎవరు కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా వెనుకబడకూడదు. ప్రతి పౌరుడు సమాన హక్కులతో, సమాన అవకాశాలతో జీవించాలి. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, నా మొదటి ప్రాధాన్యం రాజ్యాంగం. కులము, మతము, రాజకీయాల కోసం మనం రాజ్యాంగాన్ని మోసం చేస్తే దేశం బ్రతకదు అని. మరి నేటి పరిస్థితి ఏంది? అంబేద్కర్ పేరుని వాడుకునే పద్ధతి ఏంటిది? ఈ రోజుల్లో ప్రతి రాజకీయ పార్టీ అంబేద్కర్ పేరును ఓట్ల కోసం బ్యానర్ లాగా వాడుకుంటుందే తప్ప ఆయన గురించి ఒక్క 4 ముక్కలు తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేస్తలేరు. ఆయన బొమ్మ, విగ్రహం కడతారు, ఆయన జయంతి జరుపుతారు, సభల్లో ఫోటోలు పెట్టి పూలమాలలు వేస్తారు. ఇంకా ఇప్పుడు అప్డేట్ అయ్యారు జనాలు. ఎవరో కంచె ఐలయ్య అంట వస్తాడు, ఓ తలా తోకాలేని మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ మధ్య మళ్ళీ ఏదో గెలకనికి మళ్ళీ వస్తున్నాడు. అంబేద్కర్ గారికంట గుడి కట్టి మాంసం ప్రసాదం పెడతాడట. ఏందిది? ఇదా ఆయనకిచ్చే గౌరవం? ఆయన చెప్పిన ప్రిన్సిపల్స్ ఏంది? సమానత్వం, సోదరభావం, రాజ్యాంగ నిబద్ధత. కానీ వాటిని కాపాడటంలో మాత్రం ఎవ్వరూ సీరియస్గా ముందుకొస్తలేరు. నిజానికి రాజ్యాంగాన్ని రక్షించడమే నిజమైన గౌరవం కదా. ఒకవైపు హైదరాబాద్ నడిబొడ్డిన సచివాలయం పక్కన అంతెత్తున కంచు విగ్రహం కడుతున్నారు, బాగానే ఉంది, అది గౌరవ సూచకమే. కానీ ప్రశ్న, ఆ విగ్రహం కట్టారు, సరిపోతుందా? అంబేద్కర్ ఆత్మ సంతోషిస్తుందా? లేక ఆయన రాసిన రాజ్యాంగాన్ని వక్రీకరించకుండా కాపాడితే అది ఆయనకు నిజమైన గౌరవం అవుతుందా? ఆయన ఎప్పుడూ మనల్ని మనమే కొట్టుకోమని, ఒకరిని ఒకరితో తగలబెట్టుకోమని చెప్పలేదు. కానీ నేడు జరుగుతున్నది కులం పేరుతో విభజనలు, ప్రాంత పేరుతో చిచ్చులు, మతం పేరుతో అల్లర్లు. ఇవన్నీ రాజ్యాంగం రక్షించిన సామాజిక సోదరభావానికి వ్యతిరేకం కదా. మరి ఇప్పుడు వినిపిస్తున్న తెలంగాణలో మార్వాడీలు గోబ్యాక్ అనే నినాదం వెనుక అసలు ఎవరు దాని వెనుక ఉన్నదని మనం కొంచెం కూపిలాగితే తెలిసింది ఏంటంటే, కంచె చేనును మేసినట్టు ఈ కంచె ఐలయ్యే తెలంగాణ ప్రజలను మేస్తున్నాడు అని. ఈ కంచె ఐలయ్య అనే వ్యక్తి పని ఏందయ్యా అంటే, మతము, కులము, ప్రాంతము అనే మూడింటి మధ్య గోడలు కట్టడం. ఇటీవలే కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీని కంచె ఐలయ్య కలిసిన విషయం అందరికీ తెలిసిందే. కలిసిన తర్వాతే ఎజెండా మరింత స్పష్టమైంది. అంటే అప్పటి నుండి ఈ అగ్గి రాజుకున్నదన్నట్టు. రాహుల్ గాంధీ దేశమంతటా కులగణన పేరిట చిచ్చు పెట్టాలని చూస్తుంటే, దానిని కొనసాగింపుగా ఇవాళ తెలంగాణలో మార్వాడీలు గోబ్యాక్ అనే నినాదంతో కలకలం సృష్టిస్తున్నారు. గుర్తుపెట్టుకోర్రి, ఇది ఎక్కడో బార్డర్లో జరిగే యుద్ధం అయితే దానికోసం ప్రత్యేకంగా సైన్యం ఉన్నది. కానీ ఇది దేశంలో అంతర్గత కలహాలు రేపాలని చూసే ఉగ్రవాదం. ఇంతకుముందు కూడా ఇలాగే కోమటోళ్ళు, సామాజిక స్మగ్లర్లు అనేదో కారు కూతలు కూసిండేనే, అందరి చేత చీ అనిపించుకుని మాయమైండు. ఈరోజు మార్వాడి గోబ్యాక్ అంటున్నాడు. కొత్తగా రెడ్డిల బహిష్కరణ అని కూడా ఉన్నదట, అదేదో చూసుకోండి. మళ్ళా ఇలా క్రమంగా హిందువులను ఒక్కరినొకరు తగలబెట్టుకోవడానికి చేస్తున్నటువంటి ప్లాన్ ఇది. ఇంకా వినరు, హైదరాబాద్లో పెద్ద సెంటర్లలో పుల్లారెడ్డి స్వీట్స్ ఉండొద్దట, ప్రతి చోట అంబేద్కర్ విగ్రహం పెట్టి పక్కనే మాంసం అమ్మాలి అంటున్నాడు. ఇదేదో సామాజిక సంస్కరణ కాదు, ఇది సూటిగా హిందూ సంస్కృతిని అవమానపరచడం. ఈ కంచె ఐలయ్య వెనుక ఉన్న శక్తులు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విదేశీ క్రైస్తవ ఎజెండా,
కమ్యూనిస్టుల తంత్రం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ రాజకీయ ముసుగులే. ఇంకో పేరు కొత్తగా వినిపిస్తున్నది ఈ మధ్య, పగిడిపల్లి శ్యామ్ అంట. శ్యామ్ పక్కన కూడా ఏదో ఉన్నట్టున్నది. కొత్తగా ఏమని స్పీచ్లు ఇస్తా ఉన్నాడంటే, తెలంగాణ ప్రజలారా అధైర్యపడకుర్రి, మీకు నేనున్నా, మీకు అండగా నా జీవితం చివరి శ్వాస దాకా నిలబడతా అని ఏదో మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పటిదాకా ఉన్న నాయకులంతా వేస్టా? ఇప్పుడు ఈయనొచ్చి కొత్తగా అండగా నిలబడాల్సిన అవసరం ఏమున్నది? అంటే ఏమర్థమైంది మీకు? కంచెలయ్య సిద్ధాంతం చెప్పేటోడు. ఈ శ్యామ్ రోడ్ల మీద ఆ సిద్ధాంతాన్ని నినాదం చేసేవాడు. ఒకరు మాటలతో చిచ్చు పెడతారు, మరొకరు ప్రజల్లోకి వెళ్ళి ఆ మాటలను చెలరేగేలా చేస్తారు. ఇదంతా కూడా ఒకే స్క్రిప్ట్. ఈ శ్యామ్ అనేటోడు సికింద్రాబాద్ నుంచి 2024లో లోక్సభలో పోటీ చేసిండు. ఏ పార్టీ నుండో చెప్తే చెప్పులతోడు కొడతారు పోయి. విడుదలై చిరుతైగులు కచ్చి తమిళనాడు రాష్ట్రంలో హిందువులకు వ్యతిరేకంగా పెట్టిన పార్టీ ఇది. ఇది ఏ ఒక్క రోజులో వచ్చిన ఆలోచన కాదు. ఈ తరహా నినాదాలు ఒక పద్ధతి ప్రకారం బిల్డ్ చేస్తారు. డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు, విభజించి పాలించు. ఇది బ్రిటిష్ ఫార్ములా. ఇప్పుడు అదే ప్లే అవుతా ఉన్నది. ముందు ఆంధ్రవాడు గోబ్యాక్ అనేటోళ్ళు, ఇప్పుడు మార్వాడి గోబ్యాక్, రేపు ఇంకో కమ్యూనిటీ పైన కత్తి చూపుతారు. ఇది బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ అనే పెద్ద గేమ్లో భాగం. సమాజంలో పగలు పెట్టడం, వర్గాల మధ్య అనుమానం పెంచడం, హిందూ సమాజాన్ని విభజించడం, ఇదే ఎజెండా దీని వెనుక ఉన్నది. మరి వీళ్ళతో అసలు సమస్య ఏమిటయ్యా అని అడిగితే కొంతమంది చెబుతా ఉన్నారు, మా కుల వృత్తులు పోతున్నాయి, మా బ్రతుకు తెరువులు పోతున్నాయి అని. కానీ నిజానికి మీ కుల వృత్తులు పోయింది మార్వాడీల వల్ల కాదు, అది పోయింది పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు వచ్చాకనే. అదే క్యాపిటలిజం అని అంటా ఉంటాం. అంతెందుకు, కూర్చున్న చోటు నుంచే కదలకుండా షాపింగ్ చేయడానికి అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని ఎన్నెన్నో కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు జనాలు మీ షాప్లోకి వస్తున్నారా, ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నారా? ఇప్పుడు చెప్పుర్రి, ఎవరు వ్యాపారాలను ఎవరు దోచుకుంటా ఉన్నారు? అలానే దేశవ్యాప్తంగా విస్తరించున్న మల్టీనేషనల్ కంపెనీలను మూయించగలుగుతారా మీరు? ఈ ఫ్యాక్ట్స్ని పక్కన పెట్టి ఎందుకో మార్వాడీల మీద కత్తి చూపుతున్నారు. ఈరోజు తెలంగాణలో గో బ్యాక్ మార్వాడి అని నినాదం వేస్తే రేపు గుజరాత్లో గో బ్యాక్ తెలంగాణ వాడు ఉంటారు. మహారాష్ట్రలో, బీహార్లో, తమిళనాడులో కూడా మన వాళ్ళే వేల సంఖ్యలో పనిచేస్తూ ఉన్నారు. అరబ్ దేశాల్లో, దుబాయ్, సౌదీలో లక్షల సంఖ్యలో మన తెలంగాణ వాళ్ళు పనిచేస్తున్నారు. అక్కడ వాళ్ళు కూడా గో బ్యాక్ అనుకుంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమవుతుంది? మరి ఎవరి మీద పోరాటం చేయాలి? ఈ దేశంలో నిజంగా సమస్య సృష్టిస్తున్నవారు రోహింగ్యాలు, అక్రమ బంగ్లాదేశీ చొరబాటుదారులు. వాళ్ళు అక్రమంగా సరిహద్దులు దాటి ఇక్కడికి వచ్చి ఓటర్ ఐడీలు, ఆధార్ కార్డులు తీసుకొని ఓటు బ్యాంకుగా మారుతున్నారు. నేరాలకు పాల్పడుతున్నారు, భద్రతకు ముప్పు అవుతున్నారు. వాళ్ళ మీద గో బ్యాక్ నినాదం మనం పెట్టాలి. కానీ మనతో పాటు పండుగలు చేసుకునే, సమాజానికి కాంట్రిబ్యూట్ చేసే మార్వడీల మీద కాదు. ఇక్కడ ఇంకో పాయింట్ మీకు అర్థం కావట్లేదు. ఇద్దరు దన్నుకుంటే మూడోటోనికి లాభం వస్తుంది. ఇది రాజకీయాల్లోనూ సమాజంలోనూ ఎప్పటి నుంచో జరుగుతున్న సత్యం. ఇప్పుడు తెలంగాణలో మార్వడీలు గో బ్యాక్ అనే నినాదం కూడా అట్లాంటి చిచ్చే. తెలంగాణ ప్రజలు మార్వడీల మధ్య గ్యాప్ క్రియేట్ అయితే ఏమవుతుంది? మార్వడీలు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది బిజినెస్ కమ్యూనిటీ. టెక్స్టైల్స్, జ్యువెలరీ, హోల్సేల్ మార్కెట్లు, కిరాణం, దాదాపు అన్ని రంగాల్లో వాళ్ళు చాలా బలంగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళపైన ఉద్యమం మొదలైతే, వెళ్ళగొట్టాలి అనే నినాదం బలపడితే మార్కెట్లో పెద్ద ఖాళీ వస్తుంది. ఆ ఖాళీని ఎవరు ఫిల్ చేస్తారు? మరి తెలంగాణ ప్రజలారా జాగ్రత్తగా వినురు, ఒక మాట చెప్తా. ఈ ఖాళీని ఫిలప్ చేయడానికి వెనకాల గోతిగాడ నక్కోలే ఒక కమ్యూనిటీ చాలా రెడీగా ఉన్నది. అదే ముస్లిం కమ్యూనిటీ. ఇప్పటికే తెలంగాణలో చిన్న చిన్న పంక్చర్ షాపుల దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్ద కాంట్రాక్ట్ బిజినెస్ దాకా ముస్లిం కమ్యూనిటీ చాలా బలంగా చొరబడిపోయింది. బలమైన నెట్వర్క్, పరస్పర సహకారం, వాళ్ళకు కమ్యూనిటీ సపోర్ట్ చాలా గొప్పగా ఉంటుంది. అది వాళ్ళ ప్రత్యేకత. కాబట్టి మార్వడీలను బలహీనపరిస్తే లేదా వెళ్ళగొట్టిన ఆ ఖాళీని ముస్లిం వ్యాపార వర్గం చాలా 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 వెనువెంటనే నింపేస్తుంది. ఫలితం వాళ్ళ ప్రాబల్యం ఇంకా పెరిగిపోతుంది. వాళ్ళని ఎలా తరిమేస్తారు అన్న ప్రశ్న ఒక్కసారి వేసుకొని చూడరు. మార్వడీలపై ఉద్యమం చేయడం సులభం, ఎందుకంటే మైనార్టీ విత్ ఇన్ హిందూస్. కానీ ముస్లింలపైన అట్లాంటి ఉద్యమం మీరు చేయగలరా? ఇక్కడే సమాధానం క్లిష్టమవుతుంది. ఫలితంగా కలిగే ప్రమాదం తెలంగాణ సమాజంలో హిందూ యూనిటీలో ఒక చీలిక తీసుకొని రావడం. ఇలా విభజించుకుంటే ఆ లాభం ముస్లిం వర్గానికి దక్కుతుంది. ఈ మధ్యన మీకు చూస్తూ ఉన్నారు కదా, పాకిస్తాన్ పాస్పోర్టులతోటి మన హైదరాబాద్లో దొరుకుతున్నారు, అక్కడ ఆంధ్రాలో దొరుకుతున్నారు. చాలా మంది ముస్లింలు, అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇట్లా ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు ఎన్నో ఉన్నాయి. చేయి దాటి పోయాక ఏమి చేయలేని పరిస్థితిని ఎందరో తల్లిదండ్రులు ఎదుర్కొంటా ఉన్నారు. తమ బిడ్డని కోల్పోతున్నారు. భవిష్యత్తు ఆలోచిస్తే భారీ నష్టం ఏ విధంగా ఉంటుందో అవగాహనలోకి మీకు వస్తుంది. ఇట్లాంటివి దీర్ఘకాలంలో జరిగితే డెమోగ్రాఫిక్ గా మరియు ఎకనామిక్ బ్యాలెన్స్ ని తెలంగాణలో మారిపోతాయి. ఇప్పుడు ఈ మార్వాడి గో బ్యాక్ పాయింట్ ని లీగల్ యాంగిల్లో చూద్దాం. ఒక కమ్యూనిటీ మీద ఇట్లా టార్గెట్ చేయడం ఐపీసీలో నేరం.
సెక్షన్ 153A రెండు కమ్యూనిటీల మధ్య ద్వేషం రగిలించడం. సెక్షన్ 295A ఒక వర్గం భావోద్వేగాలని దెబ్బతీయడం. చట్ట వ్యతిరేకమైన చర్యలు. కాబట్టి ఈ తరహా నినాదాలు పెట్టే వాళ్ళ మీద కేసులు పెడితే విషయం ఇది తప్పని జనాలకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ గో బ్యాక్ మార్వడి నినాదం వెనుక ఒక కుట్ర ఉన్నది. ఇది బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ప్లాన్. వాళ్ళు మనలో పగలు పెట్టాలని చూస్తా ఉన్నారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, మనమంతా భారతీయులమే. గో బ్యాక్ మార్వడి అనే వాళ్ళు కూడా తుకుడే గ్యాంగ్ లాగే బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్. మనలో పగలు పెట్టే ప్రయత్నం ఎప్పటికీ ఫెయిల్ కావాలి. మనం ఏకంగా ఉండాలి. మనమే మన బలం. ఆలోచించిర్రి, సోచాయించిర్రి. జై హింద్.